తెలంగాణ ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టినటువంటి ఆర్థిక రంగంపై ప్రవేశపెట్టిన శ్వేతపత్రం ద్వారా అనేక అంశాలు ప్రజలకు తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వం గత 10 ఏళ్ళు అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లలో చేసినటువంటి అప్పులు ఇప్పటి వరకు కూడా అవుట్ స్టాండింగ్ డెట్ ఎంత, అప్పు ఎంత అనే దాని మీద అంకెలు చాలా స్పష్టంగా 6,71,000 కోట్లు పైబడిందని తేలింది. అంటే రాష్ట్రం విడిపోయే నాటికి అంటే 2014లో విడిపోయే నాటికి అటు ఆంధ్రప్రదేశ్కి కొంత అప్పు వెళ్ళింది, తెలంగాణకి కూడా కొంత అప్పు వచ్చింది. కానీ అది 1,00,000 కోట్ల లోపే ఉంది. పైగా మిగులు బడ్జెట్ వచ్చింది, రెవెన్యూ మిగులు బడ్జెట్. దానిని దృష్టిలో పెట్టుకొని అప్పటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు చాలా సందర్భాల్లో తెలంగాణ ధనిక రాష్ట్రం అని పదే పదే చెప్పేవాళ్ళు. అంటే ఆంధ్రప్రదేశ్ లోటు బడ్జెట్ ఉండటం వలన తెలంగాణ ధనిక రాష్ట్రం అనే మాట చెప్పకనే చెప్తూ ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు చూస్తే రాష్ట్రం అప్పుల కుప్పయిందని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆరోపిస్తున్నది. వాస్తవాలు కూడా గణాంకాలు చూస్తే కూడా ఆ విధంగానే ఉన్నాయి. 6,71,000 కోట్లకు పైబడింది. అందులో ప్రభుత్వ గ్యారంటీలు లేకుండా కూడా కొంత అప్పు తీసుకున్నారు, కార్పొరేషన్ల ద్వారా అప్పులు తీసుకున్నారు, రాష్ట్ర ప్రభుత్వం స్వతహాగా తీసుకునే అప్పు. ఈ మొత్తం 3 హెడ్స్ కింద తీసుకునేటువంటి అప్పు చూస్తే 6,71,000 కోట్లు పైబడింది. కానీ హరీష్ రావు గారు గత ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా ఉన్నారు. ఆయన మాత్రం ఇది తప్పుల తడక, శ్వేతపత్రం అంతా తప్పుల తడక అంటారు. అంటే ప్రభుత్వ అధికారులు, ఐఏఎస్ అధికారులు, వాళ్ళు ప్రభుత్వం మారినా వాళ్ళే ఉంటారు. వాళ్ళు అందించేటువంటి లెక్కలు ఏ విధంగా తప్పుల తడక అనేటువంటిది ఎవరికి అర్థం కాదు. తప్పులతో ఏ విధంగా అంకెల గారడీ చేస్తారనేది మనకు అర్థం కాదు. కాకపోతే ఒకటి ఉన్నది, అప్పు చేసి ఆస్తులు క్రియేట్ చేశామని వాళ్ళు చెప్పుకోవటానికి అది ఎవరైనా చెప్పుకుంటారు. ఏ ప్రభుత్వం అయినా, అంటే దిగిపోయినటువంటి ప్రభుత్వం అధికారంలో నుంచి ప్రతిపక్షంలోకి మారినప్పుడు చెప్పేటువంటి మాటలు ఏంటంటే, మేము అప్పు చేశాం కానీ అప్పుల ద్వారా ఆస్తుల కల్పన చేసాం, మీరు ఆస్తుల కల్పన గురించి మాట్లాడతలేదు అనే మాట్లాడచ్చు. కానీ అసలు ఇదంతా తప్పుల తడకని ఏ విధంగా వాళ్ళు తమను తాము సమర్థించుకుంటారనేటువంటిది ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే ప్రతిదానికి అది బ్రేకప్ అంటూ కూడా ఇచ్చారు. ఏ రంగానికి ఎంత అప్పు తీసుకొచ్చారు, నీటిపారుదల రంగంలో ఏ ప్రాజెక్టు కింద ఎంత అప్పు చేశారు. ఉదాహరణకు కాళేశ్వరం ప్రాజెక్టు తీసుకుంటే కాళేశ్వరం ప్రాజెక్టుకు 1,00,000 కోట్లకు పైగా ఖర్చు పెట్టారు. మరి ఆ 1,00,000 కోట్ల వల్ల ఎంత బెనిఫిట్ అయింది అనేటువంటిది చూసినట్లయితే చాలా స్వల్పం అనేటువంటిది తేలుతుంది. అంటే అప్పు చేసి ఆస్తులు క్రియేట్ చేసినట్లయితే అది కాళేశ్వరంలో ఎందుకు కాలేదు అనేటువంటిది కూడా ప్రశ్న ఉదయిస్తుంది అందరికీ. అదేవిధంగా బకాయిలు, చాలా బకాయిలు ఉన్నాయి. దాదాపుగా 70,000 కోట్ల వరకు ఇప్పటికే వివిధ రంగాల్లో చెల్లించాల్సినటువంటి బకాయిలు 70,000 కోట్ల వరకు ఉన్నాయి. ఇది కాక అప్పులకి చెల్లించాల్సినటువంటి వడ్డీలు అంటే 34% దాదాపుగా రాష్ట్రంలో ఆదాయం అప్పులకే పోతుంది. అంటే కొంత అప్పు అసలు కొంత కడతారు, ఆ వడ్డీ కొంత కడతారు. అంటే 100 రూపాయలు వస్తే 100 రూపాయలు 34 రూపాయలు ఈ చెల్లింపులకు పోతే ఈ 34లో ఇంకా మిగిలింది ఎంత అంటే ఇంకా 66%. ఈ 66%లోనే ఉద్యోగులకి జీతాలు ఇవ్వాలి, పెన్షన్లు ఇవ్వాలి, వివిధ స్కీమ్స్కి ఖర్చు పెట్టాలి, ఆ తర్వాత మనకు తెలుసు అభివృద్ధి కార్యక్రమాలకి చేపట్టాలి. అంటే ఓన్లీ 66%. అంటే ఈ అప్పులు తీర్చడానికి కూడా మళ్ళీ అప్పు చేయాల్సినటువంటి అవసరం ఉంది. కొత్తగా అప్పులు చేయాల్సినటువంటి అవసరం కూడా ఈ ప్రస్తుత ప్రభుత్వం పైన పడుతుంది. ముఖ్యంగా ఏంటంటే ఈ 6 గ్యారెంటీలను అమలు చేయాలంటే ఇప్పుడున్నటువంటి రెవెన్యూస్ సరిపోవు అనేటువంటిది చాలా స్పష్టంగా తేలుతుంది. ఈ 6 గ్యారెంటీలు ఎక్కొట్టడానికి శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారని అటు టీఆర్ఎస్ కావచ్చు, ఎంఐఎం అధినేత కూడా నిన్న అసెంబ్లీలో మాట్లాడారు. నిజానికి కాంగ్రెస్ ప్రభుత్వం వ్యూహం అదా అని మనం ప్రశ్నించుకుంటే అది వ్యూహం కింద రాదు. అది ప్రజలు కూడా దానిని సహించరు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి చాలా స్పష్టత ఉంది. అధికారంలోకి రాకముందునే వాళ్ళకి ఎన్ని అప్పులు జరిగాయనేది చాలా వరకు తెలుసు. రాష్ట్రం ఎంత అప్పుల్లో ఉంది, చేసేటువంటి హామీలకి ఎంత ఖర్చు అవుతుంది, దాన్ని మనం మీట్ అవ్వగలవా లేదా అనేటువంటి అంకెలు వేసుకున్నారు. దాని గురించి కొన్ని లెక్కలు కూడా వాళ్ళు చేసుకున్న తర్వాతనే మేము హామీలు ఇచ్చాము, ఈ గ్యారెంటీలు ఇచ్చాము, ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్తున్నారు. కాబట్టి ఈ శ్వేతపత్రంలో చెప్పినటువంటి అంశాలను ఆధారం చేసుకొని 6 గ్యారెంటీలు ఎక్కొట్టడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తుంది అనేటువంటి వాదన ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదు. అది ప్రజలు కూడా సహించరది.
కాబట్టి కాంగ్రెస్ పార్టీ కొంత ఎక్స్పోజ్ చేయాలనుకుంది. గత ప్రభుత్వం ఏ విధమైనటువంటి ఫైనాన్షియల్ ఇండిసిప్లిన్కి పాల్పడింది, ఇబ్బడి ముబ్బడిగా అప్పులు తీసుకొచ్చారు, అధిక వడ్డీలకు తీసుకొచ్చారు. 325 రోజుల్లో దాదాపుగా అత్యధికమైనటువంటి రోజులు వేస్ అండ్ మీన్స్ ద్వారా ఆర్బీఐ నుంచి డబ్బులు తెచ్చుకున్నారు అనేది ఇదంతా ఎస్టాబ్లిష్ చేయడానికి, అంటే పరిపాలన ఏ విధంగా ఉంది గతంలో అనేటువంటిది ఎస్టాబ్లిష్ చేయడం అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ ఒక వ్యూహం కావచ్చు. అంతే తప్ప 6 గ్యారెంటీలని ఎక్కొట్టడానికి శ్వేతపత్రాలు విడుదల చేశారనేటువంటి వాదన అర్థం లేనిది, అది ప్రజలకు సంబంధం లేనిది. అది ప్రజలు ఇక్కడ ఏంటంటే గ్యారెంటీలు అన్నారు కాబట్టి ఖచ్చితంగా చేసి చూపించాలనేటువంటిదే ఉంటుంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ ఈ 6 గ్యారెంటీలకి నిధులు ఎక్కడి నుంచి తెస్తుంది అనేటువంటిదే పెద్ద ప్రశ్న. అది మరి చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే 100 రోజులు చెప్పారు, ఇంకా నెల రోజులు కూడా కాలేదు రిజల్ట్స్ వచ్చి, దాదాపుగా 2 వారాలు మాత్రమే అవుతున్నది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ మీద చాలా బాధ్యత అయితే ఉన్నది.